ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే ఆ యొక్క టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. అయితే ఈ యొక్క పాపడ్స్ని ఎలా చేసుకోవచ్చు, ఏంటి మెజర్మెంట్స్ ఏంటో చూసేద్దాం. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా యొక్క ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం సన్న రవ్వ అంటాం కదా, దాన్ని ఉప్మా రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు. పేరేదైనా సన్నగా ఉండేటువంటి రవ్వ అనమాట, వైట్ గా ఉండి సన్నగా వస్తుంది కదా, ఆ యొక్క రవ్వ తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే ఒక్క గ్లాస్ కి 9 గ్లాసుల నీళ్లు తీసుకోవాలన్నమాట. అయితే ఆ 9 గ్లాసుల నీళ్ళలో 6.5 గ్లాసులు వాటర్లో మనము మరగడానికి గిన్నెలో పోసుకోవాలి. రిమైనింగ్ 1.5 గ్లాస్ ఉంటుంది, ఆ యొక్క 1.5 గ్లాస్ రవ్వను మిక్స్ చేసుకోవడం కోసం తీసుకోవాలండి. ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వ, అందుకోసం అని. మళ్ళీ మనం తీసుకున్నటువంటి గిన్నె సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి, ఎందుకంటే మనం ఉడికేటప్పుడు పైకి పొంగుతూ ఉంటుంది కాబట్టి మనకి గిన్నెలో సగం కంటే కొంచెం ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి. మరి నిండుగా ఉందనుకో